షష్ఠి వారాలు ప్రారంభం అయ్యాయంటే చాలు గ్రామ ప్రజలు మద్యం మాంసం దిక్కు చూడరు. షష్ఠి ఉత్సవాలు ముగిసే వరకు ఎంతో భక్తి శ్రద్ధలతో స్వామివారికి పూజలు చేస్తుంటారు. అది ఎక్కడో చూద్దాం. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం మల్లన్నపేటలో కొలువైన దొంగమల్లన్న స్వామివారిని వేడుకుంటే కోరిన కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం. ప్రతి ఏటా మార్గశిర మాస శుద్ధ పంచమితో స్వామివారి ఉత్సవాలు జరుగుతాయి. స్వామివారికి ప్రీతికరమైన ఆది బుధవారాల్లో భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా భక్తులు కుటుంబ సమేతంగా తరలివచ్చి కొత్త పంట బియ్యంతో నైవేద్యం వండి నెత్తిన బోనాలతో ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటారు. అయితే ఈ ప్రాంతం అంతా షష్ఠి 7 వారాల పాటు మద్యం మాంసాలు బంద్ చేస్తారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. రాజేందర్ శర్మ ఆలయ అర్చకులు శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం మల్లన్నపేట. మార్గశిర మాసంలో శుద్ధ పంచమి నుండి ఇక్కడ ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఉత్సవాల భాగంగా స్వామివారి పల్లకి సేవ, కళ్యాణము, దండివారం, నాగవెల్లి అత్యంత వైభవంగా నిర్వహిస్తాము. వాటితో పాటు ప్రతి ఆది బుధవారం 7 వారాల పాటు అత్యంత వైభవంగా ఈ జాతర సాగుతూ ఉంటుంది. స్వామివారికి దొంగ మల్లన్న అనే పేరు కూడా కలదు. ఆ పేరు రావడానికి గల కారణం కాకతీయ రాజులకు సంబంధించిన ఆవులను కొంతమంది దొంగలు దొంగిలించి తరలిస్తూ మార్గం మధ్యంలో మల్లికార్జున స్వామి విగ్రహం వద్దకు వచ్చి నిద్రించారంట. ఆ సమయంలో గ్రామస్తులు చూసి ఇవి పలాని రాజుగారి ఆవులు కదా అనే విషయాన్ని రాజుగారికి చేరవేశారంట. అప్పుడు రాజుగారు వచ్చి చూస్తే ఈ ఆవులు రంగులు మారి గుర్తుపట్టకుండా ఉన్నట్లయితే ఒకటే రోజు గుడి కడతామని చెప్పి ఆ దొంగలు మొక్కుకున్నారంట. అలాగే స్వామివారు వారికి అనుగ్రహించారు కనుక ఒకటే రోజు గుడి కట్టారని చెప్పి పూర్వం నుండి చెప్పుకుంటుంటారు. ముఖ్యంగా రైతులు కొత్త ధాన్యాన్ని తీసుకొని వచ్చి బోనంగా తీసిన తర్వాతే వాళ్ళు తింటారు. గొల్లపల్లి మండలం మల్లన్నపేట గ్రామంలో దొంగ మల్లన్న అని పేరు గాల్చిన మా మల్లికార్జున స్వామి గత రాజుల కాలం నుండి పేరు అయింది. మరి అప్పుడు రాజుల కాలంలోనే ఒకే రాత్రి ఈ గుడి నిర్మించారని చెప్పి పెద్దలు చెప్తారు. మరి ఈ నిర్మించినప్పటి నుండి మా మధ్యలో ప్రతి సంవత్సరం ఉత్సవాలు పెద్ద ఎత్తున జరుగుతాయి. చుట్టుపక్కల జిల్లాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు వస్తారు. మరి మా గ్రామంలో అయితే ఈ మన కొత్త బియ్యంతో దేవునికి నైవేద్యం పెట్టి మరి గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేసి మరి ఒక పొద్దు విడుస్తారు. మరి మా గ్రామంలో కానీ చుట్టూ గ్రామాలలో కానీ ఈ షష్ఠి 7 వారాలు అంటే మనకు ఈ మాంసాహారం అనేది ముట్టరు. అంటే అంత పవిత్రమైన ఈ మల్లన్న దేవుడు, ఈ దొంగ మల్లన్న అంటే చాలా మంచి పవిత్రమైన దేవుడు. మరి కోరుకున్న వారికి కోరికలు తీరుస్తారని చెప్పి అందరు భక్తులు చెప్తుంటారు.